లూలు మాల్ గుజరాత్లో వెళ్ళి భూమి కొంటది. ఏంటి గుజరాత్లో ఉన్నటువంటి దానికి ఆంధ్రప్రదేశ్లోకి ఏం సంబంధం అంటే ఏంటి తేడా అంటే అక్కడ చంద్రబాబు నాయుడు లేడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అంతే తేడా. అక్కడ కూడా ఒక చంద్రబాబు నాయుడు ఉండుంటే అక్కడ కూడా ఫ్రీగా ఇచ్చేవాడు. ఇదే లూలు సంస్థ హైదరాబాద్లో అద్దెకి భూములు అద్దెకి బిల్డింగులు తీసుకుంటుంది. ఆ సొంత ఊరు రాష్ట్రం అయినటువంటి కేరళలో భూములు కొనుక్కుంటుంది, గుజరాత్ వెళ్ళి అక్కడ భూములు కొంటుంది, అన్ని దగ్గరలో భూములు కొంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు సంతర్పణ ఫ్రీగా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఫ్రీ తీసుకుందాం మనకే పోయింది. ఇదంతా దేనికనంటే ఎండ్ ఆఫ్ ద డే కొడుకు పబ్లిసిటీ కోసం, పెయిడ్ ప్రమోషన్ కోసం. ఎక్కడన్నా మన ఈ అడ్వర్టైజ్మెంట్లు ఈ కంపెనీలు అవి అడ్వర్టైజ్ చేసుకుంటుంటాయి, కానీ గవర్నమెంట్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కేవలం తన కొడుకుని మార్కెటింగ్ చేసుకోవడం కోసం, పబ్లిసిటీ చేసుకోవడం కోసం ప్రభుత్వం సొమ్ముని, ప్రభుత్వం తాలూకా ఎక్స్చెకర్ నుంచి నష్టపోతున్నటువంటి డబ్బుని తన కొడుకు ప్రమోషన్ కోసం వాడుకునేటువంటి ప్రభుత్వం, ఈ రాష్ట్రం, ఆ నాయకత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు చాలా బాధపడతా ఉన్నాం.